ఏలూరు జిల్లా దొరసానిపాడులో మాజీ హోంమంత్రి తానేటి వనిత అనుచరులు వీరంగం కేసు నమోదైంది. ఇక జగన్ పుట్టినరోజు నాడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. దొరసానిపాడులో బైక్ సైలెన్సర్లు తీసేసి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దౌర్జన్యానికి దిగారు. బైక్ సీజ్ చేస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని దొరసానిపాడు సర్పంచ్ సిద్ధిరాజు అతని అనుచరులు బెదిరించారు. పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోకుండా బైక్ను తగలబెట్టేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులను పక్కకు నెట్టేసి వారి కాలర్ పట్టుకొని మరీ దాడికి తెగబడ్డారు. దీంతో సర్పంచ్ సిద్ధిరాజుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, పవన్, మనం చూస్తున్నాము అధికారంలో లేకపోయినా సరే వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరైతే తీవ్ర వివాదాలకు అయితే దారితీస్తుంది. ప్రధానంగా అయితే ప్రజల మీద దౌర్జన్యం చేయడం, అదేవిధంగా పోలీసుల మీద దౌర్జన్యం చేయడం సంఘటనలు అయితే ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది వైసీపీ నాయకులు అయితే రెచ్చిపోయి మరీ దాడులకు తెగబడుతున్న సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అటువంటి సంఘటనే ద్వారతిరుమల మండలం దొరసానిపాడులో జరిగింది. ఈ రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించి దొరసానిపాడు సర్పంచ్ సిద్ధిరాజు అయితే కొన్ని కార్యక్రమాలు చేస్తాడు. ఈ నేపథ్యంలోనే బైక్ సైలెన్స్ తీసేసి మొత్తం వాళ్ళ ఊర్లో అయితే భయానక వాతావరణం సృష్టించాడు. ఆ బైక్ శబ్దాలకి అయితే గ్రామ ప్రజలు అయితే బెదిరిపోయారు. దాంట్లో కొందరు ద్వారతిరుమల పోలీసులు ఫిర్యాదు చేస్తారు. వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేస్తారు. కానీ సర్పంచ్ సిద్ధిరాజు అతని అనుచరులు మాత్రం పోలీసుల ప్రయత్నాలు అయితే ఏమాత్రం లెక్క చేయలేదు. అంతేకాకుండా పోలీసులు కానీ బైక్ ను ముట్టుకుంటే బైక్ ని తగలబెట్టేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు. అయినప్పుడు పోలీసులు వాళ్ళు నియంత్రించే పనిచేస్తారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ సిద్ధిరాజు అతని అనుచరులు బైక్ తగలబెట్టడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ సిద్ధిరాజు రెచ్చిపోయి ఒకసారి పోలీసులపై తిరగబడ్డాడు. అంతేకాకుండా పోలీసులు కాలర్ పట్టుకొని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు అయితే సిద్ధిరాజుతో పాటు మరి కొందరి మీద కేసు నమోదు చేస్తారు. వీళ్ళంతా మాజీ హోంమంత్రి తానేటి వనిత అనుచరులు. తాము వైసీపీ నాయకులు గ్రామ సర్పంచ్ కాబట్టి ఎవరైనా సరే మాకు లొంగి ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇటువంటి చర్యలు పాల్పడినట్లుగా దొరసానిపాడు గ్రామస్తులు చెప్తున్నారు. గతంలో కూడా అనేక రకాలుగా దౌర్జన్యాలు చేశారు. సర్పంచ్ చేశారు. కానీ మేము పెద్దగా పట్టించలేదు. కానీ ఇప్పటికీ అధికారం లేకపోయినా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. దౌర్జన్యాలు ఆగడానికి చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు అయితే వాపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే జగన్ పుట్టినరోజున వీళ్ళు చేసిన అరాచక పని ఏదైతే ఉందో, ఆ గ్రామంలో భయానక వాతావరణం సృష్టించిన పని ఏదైతే ఉందో పోలీసుల దృష్టి కూడా వెళ్ళడం, వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద పోలీసులు అయితే ముగ్గురు మీద కేసు నమోదు చేస్తారు. ఇప్పుడు వరకైతే వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇవాళ రేపు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తామంతా మాజీ హోంమంత్రి అనుచరులు కాబట్టి తమను ఎవరు ఏం చేయాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. పోలీసులు మాత్రమే వాళ్ళ బెదిరింపులు ఖాతరు చేయకుండా వీళ్ళ మీద అయితే కేసు నమోదు చేశారు. పవన్, థ్యాంక్ యూ.